సంగారెడ్డి జిల్లా రైకోట్ మండలంలో ఖేతో బచావో అభియాన్ నిర్వహించారు. డీడీఎస్ కేవీకే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూసార పరీక్షలు, ఎరువుల వాడకం లాంటి అనేక విషయాలపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు ఎలా ఉండాలి, ఎలాంటి పంటలు వేసుకోవాలి, పంటల మార్పిడి ఎలా చేయాలి, అంతర పంటల సాగు వల్ల లాభాలు ఏంటి అన్న అంశాలపై పూర్తిగా సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, రైతు నమోదు ప్రక్రియపై అధికారులు రైతులకు వివరించారు. ఒక 5 కిలోల ఆవు పేడ, ఒక 1/2 కేజీ నెయ్యి ఆవుకు సంబంధించిన కావాలండి. ఎందుకంటే ఆవుకి ఏం చెప్తున్నట్టే ఆవులో మనకు సూక్ష్మ జీవులు అనేది ఎక్కువ ఉంటుంది. బర్రె పేడ కంటే ఆవు పేడలో బాగుంటాయి కాబట్టి ఆవుకు సంబంధించినవి తీసుకోమంటారు. ఒక 3 లీటర్ ఆవు మూత్రము, ఒక 2 లీటర్ల పెరుగు, ఒక 2 లీటర్ల పాలు తీసుకోవాలి ఆవుకు సంబంధించి. ఓకేనా? తర్వాత ఏంటంటే మనకి తొందరగా కుల్లడానికి ఏం చేస్తామంటే డజన్ అరటిపండు, కుళ్ళిపోయిన అరటిపండు ఫ్రెష్ అవసరం లేదు. కుళ్ళిపోయిన అరటిపండు 2, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బెల్లం ఒక 2 కిలోలు. లేదు అంటే మనకు కళ్ళు దొరుకుతుంది ఇక్కడ, ఈత కళ్ళు ఫ్రెష్, మనకు మందులు కాకుండా చెట్టు కళ్ళు దొరుకుతాయి. ఒకవేళ చెట్టు నుంచి అదే చెట్టు కళ్ళు అయితే మనకు తొందరగా ఫెర్మెంటేషన్ కోసం అది మన మందుల కళ్ళకి ఉన్నది ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ చెట్టు దొరికితే చెట్టు కళ్ళు దొరికితే చెట్టు కళ్ళు, లేదు అంటే మనకు కొబ్బరి నీళ్ళు దొరికినా కానీ కొబ్బరి నీళ్ళతో మనం ఇది వాడుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే 5 కిలోల పేడ, 1/2 కేజీ నెయ్యి అని చెప్పినా కదా, ఆ 2 కూడా బాగా కలుపుకొని ఒక 4 రోజులు అట్లే పెట్టాలి. తర్వాత 5వ రోజుకి మనకు 3 లీటర్ ఆవు మూత్రము, 2 లీటర్ల పాలు, 2 లీటర్ల పెరుగు పోసాలి. తర్వాత ఇంకొకటి ఏం చెప్పినాము, అరటిపళ్ళు అని చెప్పినా కదా, అరటిపళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ అనుకుంటుంది. అవి డజన్ అరటిపళ్ళు, ఒక 2 లీటర్ల కొబ్బరి నీళ్ళు కానీ, మనకు చెట్టు కానీ ఒక 2 లీటర్లు పోసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఒక 10 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి బకెట్. సో అవన్నీ కూడా ఒక చిన్న డబ్బు తీసుకొని అవన్నీ కూడా ఒక దాంట్లో పోసేసి బాగా కలుపుకొని ఒక 15 రోజుల నుంచి అట్లనే మనకు ఆ పంచగవ్వ అనేది రెడీ అవుతుంది. సో ఈ పంచగవ్వ ఏంటంటే మనం ఇట్లా తయారు చేసిన పంచగవ్వ మనకు ఒక 5 ఎకరాల వరకు వస్తుంది. స్ప్రే చేయడానికి లేదంటే బాగా పడవస్తుంది, మనం ట్రిప్లో కూడా వాడుకోవచ్చు. అట్లా ఫెసిలిటీస్ డ్రిప్ ఉంటే కూడా డ్రిప్లో వాడుకోవచ్చు. లేదు అంటే మనం స్ప్రే చేసుకుంటా కూడా ఈ పంచగవ్వలు ఏమైతుందంటే మనకు పురుగు తెగులు రాకుండా కొంతవరకు కంట్రోల్ చేస్తే రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది. దాంతోపాటు మనకు ఇందాక పోషకాలు అని చెప్పినాం కదా, అవి కూడా కొంతవరకు అందుతాయి. సో ఇది ఒకటి తయారు చేసుకోండి. ఇంకొకటి మన జీవా